కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్లు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ వార్తల ప్రకారం కవిత బీఆర్ఎస్పై తీవ్ర ఆరోపణలు చేసినట్లు, పార్టీలో కేసీఆర్ మినహా తనకెవరు నాయకులు కారని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి కవిత పరోక్షంగా తన అన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు కానీ మీడియా వర్గాలు కానీ చెప్తున్నాయి. అయితే కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారని బ్రేకింగ్ న్యూస్లను కూడా ప్రసారం చేస్తున్నాయి. తన తండ్రి కేసీఆర్కు గత 25 సంవత్సరాలుగా లేఖలు రాస్తున్నానని, వాటిని ఆయన చదివి చించి పారేసేవారని, కానీ ఈసారి ఎవరో ఆ లేఖలను బయటకు లీక్ చేశారని కవిత అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో నంబర్ 2గా కొనసాగుతున్నటువంటి తన సోదరుడు కేటీఆర్ను ఉద్దేశించి కవిత విమర్శలు చేశారని కొన్ని న్యూస్ ఛానల్స్ ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్లను ప్రసారం చేస్తున్నాయి. ప్రస్తుతం మీడియాలో కవిత వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రచారంలో ఉన్నటువంటి వ్యాఖ్యల్ని కనుక మనం గమనిస్తే కనుక, పార్టీలో నాకు కేసీఆర్ తప్ప ఇంకెవరు నాయకుడు లేరు, కేసీఆర్ లాగే నేను కూడా తిక్కలదాన్ని, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, 25 సంవత్సరాలుగా నా తండ్రికి నేను లేఖలు రాస్తున్నాను, వాటిని ఆయన చదివి చించి పారేసేవారు, కానీ ఈసారి నేను రాసినటువంటి లేఖలను కావాలని బయటికి విడుదల చేశారని చెప్పి, అంతేకాకుండా నాకు ఒక విషయం చెప్పాలి, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరో ఆ లేఖను బయటికి బహిర్గతం చేశారు, ఆ విషయం నాకు తెలియాలి, ఆ వ్యక్తి ఎవరో తెలియాలి, నా లెటర్ బయట పెట్టింది ఎవరో కూడా చెప్పాలని అడిగితే, లీక్ వీరులు ఎవరో చెప్పాలని అడిగితే గ్రీక్ వీరులు బయటకు వచ్చారని చెప్పేసి కవిత మనకు మాట్లాడినట్టు పలు మీడియా సంస్థల్లో మీడియా ఛానల్ కూడా మనకు కనబడుతుంది. అంతేకాకుండా కవిత మాట్లాడుతూ కవిత చేసినటువంటి వ్యాఖ్యల్లో కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను అకారణంగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు, ఆ సమయంలోనే నేను పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి చెప్పడం జరిగిందని, అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్పానని, కానీ తన తండ్రి కేసీఆర్ దీనికి ఒప్పుకోలేదని, కేసీఆర్ని ఇబ్బంది పెట్టడానికి కవితను అరెస్ట్ చేశారని చెప్పేసి, అంటే తనను అరెస్ట్ చేశారని చెప్పేసి కవిత వ్యాఖ్యానించినట్టయితే మనకు కనబడుతుంది. అయితే ఇంటి ఆడబిడ్డను ఇలా ఇబ్బంది పెడితే మీకేమొస్తుంది, పేడ్ ఆర్టిస్టులతో ప్రచారం చేస్తే మీకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, భారత రాష్ట్ర సమితిని భారతీయ జనతా పార్టీలో కలపడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి, కుట్రలు వేగంగా సాగిపోతున్నాయి అని కవిత మనకు వ్యాఖ్యానించినట్టుగా కొన్ని మీడియా సంస్థలు ఈ యొక్క కథనాలను ప్రస్తుతం అయితే ప్రచారం చేస్తున్నాయి. అయితే కవిత యొక్క వ్యాఖ్యలు చేశారా లేదా అనేటువంటి విషయాలను పరిశీలిస్తే కనుక, ఆమె అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మనం పరిశీలిస్తే కనుక అందులో ఎటువంటి విషయాలు లేవు. కొన్ని ఛానల్స్ మాత్రం కవిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా చేశారన్నట్టుగా బ్రేకింగ్ న్యూస్ అయితే ప్రస్తుతం అయితే టెలికాస్ట్ చేస్తున్నాయి. అయితే కొద్ది రోజులుగా అయితే భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత సెంటర్ పాయింట్గా తెలంగాణ పాలిటిక్స్ అయితే నడుస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి కవిత జాయిన్ అవుతారని కొంత అయితే న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాయి. దీనికి బీఆర్ఎస్ నుంచి కూడా ఎటువంటి కౌంటర్ అయితే రావడం లేదు. అయితే కవిత మాత్రం కొన్ని మీడియా సంస్థలకు లీకులు ఇచ్చి బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ అయ్యేలా చేస్తున్నారని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తానికి తెలంగాణలో కల్వకుంట్ల కవితకు సంబంధించిన న్యూస్లు సంచలనం సృష్టిస్తున్నాయి. మరి దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో మనం చూడాలి. ఎమ్మెల్సీ కవితను ఈ విషయంపైన సస్పెండ్ చేస్తారా, లేకపోతే షోకాజ్ నోటీస్ ఏమైనా ఇస్తారా, లేకపోతే మౌనంగానే కవితను వదిలేస్తారా అనేది మనం రాబో రోజుల్లో చూడాలి.